నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కాకినాడ పోర్ట్ కేంద్రంగా బియ్యం మాఫియాపై కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. సీఎం చంద్రబాబుతో 2 గంటల పాటు సమావేశమైన డిప్యూటీ సీఎం పవన్. ఆన్లైన్ లో డ్రై ఫ్రూట్స్ ఆర్డర్ చేస్తే గంజాయి సరఫరా చేస్తున్నారు. బీహార్ కు చెందిన 4గురిని అరెస్టు చేసి 120 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్న డీసీపీ అజిత. ఘనంగా ప్రారంభమైన కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు. తొలి పూజ చేసిన దక్షిణ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్. సింహగిరిపై భక్తి శ్రద్ధలతో నరసింహ దీక్షల ప్రారంభం. వందలాదిగా తరలివచ్చిన భక్తులు దీక్షల పరమార్థాన్ని వివరించిన ప్రధాన అర్చకులు. కాకినాడ పోర్టు కేంద్రంగా జరుగుతున్న బియ్యం అక్రమ రవాణాపై సమగ్ర విచారణకు ఆదేశించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోరారు. రాష్ట్రంలో గత 5 ఏళ్లలో బియ్యం మాఫియా చెలరేగిపోయిందని, దేశ భద్రతకు సైతం ప్రమాదం తీసుకువచ్చేలా ఈ స్మగ్లింగ్ సాగిందని వివరించారు. ఉండవలలోని సీఎం నివాసంలో భోజన సమయంలో సుమారు 2 గంటల పాటు పవన్ భేటీ అయ్యారు. కాకినాడ అడ్డాగా విదేశాలకు బియ్యం అక్రమ రవాణా అంశంపై ప్రధానంగా చర్చించారు. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ఒక పెద్ద నెట్వర్క్ ఏర్పాటు చేసి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారని డిప్యూటీ సీఎం పవన్ సీఎం చంద్రబాబుకు వివరించారు. కాకినాడ సీపోర్టు యాజమాన్యాన్ని అరబిందో కోసం బెదిరించి 41.12% వాటా రాయించుకున్న అంశాన్ని కూడా చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. గత 3 ఏళ్లలో కాకినాడ పోర్టు నుంచే 48,537 కోట్ల విలువ చేసే బియ్యం ఎగుమతి కావడం మాఫియా విపరీత ధోరణికి నిదర్శనంగా తెలిపారు. రేషన్ మాఫియాకు కళ్లెం వేసే దిశగా కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల, మంత్రి అచ్చెన్నాయుడు పౌర సరఫరాల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కాకినాడ పోర్టులో బియ్యం మాఫియాపై అధికారులతో చర్చించి తగిన కార్యాచరణ రూపొందించారు. గంజాయి అక్రమ రవాణాకు ఆన్లైన్ అడ్డాగా మారింది. దీనికి డ్రై ఫ్రూట్స్ అని పేరు పెట్టి గంజాయిని కొరియర్ ద్వారా చేరుస్తున్నారు. దీనికి సంబంధించిన రాకెట్ ను విశాఖ పోలీసులు కనిపెట్టారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీసీపీ అజిత వేజెండ్ల మీడియాకు వెల్లడించారు. కొరియర్ సంస్థలతో విశాఖ సిపి బాగ్చి జరిపిన సమావేశం మంచి ఫలితాలనిస్తుంది. తాజాగా ఒక కొరియర్ సంస్థ నుంచి పోలీసులకు సమాచారం అందింది. ఆ పార్సిల్ని తెరిచి చూస్తే అందులో గంజాయి ఉంది. ఒక వ్యక్తి డ్రై ఫ్రూట్స్ కావాలంటూ ఆన్లైన్ ఆర్డర్ తీసుకున్నాడు. ఆ ఆర్డర్కు గంజాయి ప్యాకెట్లు కొరియర్లో వచ్చాయి. అనుమానిత పార్సిల్ పట్ల కొరియర్ సంస్థ పోలీసులకు సమాచారం ఇచ్చింది. అందులో 64 ప్యాకెట్లలో 122 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఒడిశా రాష్ట్రంలోని మాచ్ఖండ్ నుంచి ఈ గంజాయిని ఢిల్లీకి కొరియర్ చేస్తున్నారు. దీని వెనుక 4 బీహారీ స్మగ్లర్స్ ఉన్నారని, వారిని అరెస్టు చేస్తామని డీసీపీ అజిత తెలిపారు. అట్లాంటి కంట్రీస్ కి కూడా పంపిస్తూ ఉంటారు. అది కూడా మేము మొత్తం వాళ్ళకి చెప్పడం జరిగింది. సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక 296/24 అని NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. బేసికలీ మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాన్ని బట్టి మనం ఒక ఆన్లైన్ పార్సల్ బుకింగ్ జరిగింది. కొరియర్ సర్వీస్ ద్వారా ఆన్లైన్గా చేసి వాళ్ళు ఒక లొకేషన్కి వచ్చి ప్యాకేజ్ కలెక్ట్ చేసుకోమని చెప్పారు. సో ఆ ఇన్ఫర్మేషన్ మాకు లభించడం వల్ల వెళ్ళి అక్కడ ఆ టిప్ ఆఫ్ మీద మనం ఆ లొకేషన్కి వెళ్ళాము. మొత్తం 64 ప్యాకెట్స్ కంటైనింగ్ 122 కేజెస్ ఆఫ్ గాంజా అక్కడ లభించింది. 7 మంది ముద్దాయిలు ఉన్నారు. అందులో A1, A2, A3, A4 4 కూడా బీహార్కి చెందిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా అక్కడే అప్రిహెండ్ చేయడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు లోకల్గా ఒరిస్సాకి చెందిన ఒక అతని దగ్గర మచ్ఖండ్ అనే డిస్ట్రిక్ట్ నుండి ఆయన దగ్గర నుండి గాంజా ప్రొక్యూర్ చేస్తున్నారు. తీసుకొని అది ఫార్వర్డ్ లింక్ ఢిల్లీలో ఉంది. ఢిల్లీకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు త్రూ కొరియర్ సర్వీసెస్. సో రీసెంట్గా లాస్ట్ వీకే మేము కొరియర్ అండ్ పార్సల్ సర్వీసెస్ అందరితోనూ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తో పాటు ఒక సెషన్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ చెప్పడం జరిగింది దట్ ఎనీ కైండ్ ఆఫ్ సస్పీషియస్ పార్సల్ అయినా ఇట్లాంటి
ఎటువంటి బుకింగ్స్ ఏమైనా ఉంటే మాకు వెంటనే చెప్పమని చేయటం జరిగింది. వాళ్ళు ఇచ్చిన టిప్ ఆఫ్తో వెంటనే ఈ 122 kgs ఆఫ్ గాంజా కేసుని రిజిస్టర్ చేయటం జరిగింది. అయితే గంజాయి అక్రమ రవాణా అంశంలో రైలు బస్ కాంప్లెక్స్ల వద్ద పోలీసులు గట్టి నిఘా పెట్టారు. అల్లూరి జిల్లా కూడా దగ్గరలో ఉండడంతో అక్కడి నుండి నగరానికి గంజాయి సరఫరా అవుతున్నందున ఆ ఏరియాలో గట్టి నిఘా పెట్టామని వెల్లడించారు. కొరియర్లో అడ్రస్ కానీ ఫోన్ నంబర్ కానీ సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల ఎవరు బుక్ చేశారో తెలియని పరిస్థితి నెలకొందని పోలీసులు తెలిపారు. ఇటువంటి అనుమానాస్పదంగా ఉన్న వాటిని తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ సమావేశంలో ఏసీపీ లక్ష్మణమూర్తి, 2 టౌన్ సిఐ తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర వాసుల ఆరాధ్య దైవం, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. బురుజుపేటలోని అమ్మవారి ఆలయంలో ఉత్సవాలను స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారు. ఆలయ ఈవో శోభారాణి, సిబ్బంది ఎమ్మెల్యేకు సాదర స్వాగతం పలికారు. అమ్మవారికి పసుపు, కుంకుమ, పాలు, పూలతో అభిషేకం నిర్వహించి హారతులు ఇచ్చారు. ఈ నెల 30వ తేదీ వరకు జరగనున్న మార్గశిర మాసోత్సవంలో ఉత్తరాంధ్ర జిల్లాల నుండే కాకుండా పలు ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. ఈ నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో శోభారాణి తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కూటమి నాయకులు పాల్గొన్నారు. సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి వరాహ పుష్కరిణిలో పోలిపాడ్యమి దీపోత్సవం వైభవంగా జరిగింది. వేలాది మంది మహిళలు వెలిగించి పుష్కరిణిలో దీపాలు వదిలారు. పుష్కరిణి గట్టు వద్ద అరటి డొప్పల్లో నెయ్యి దీపాలు వెలిగించి పూజలు చేశారు. కార్తీక మాసం వ్రతాలు ఆచరించిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సాంప్రదాయ కుటుంబాలకు చెందిన వారు పితృకర్మలు చేసుకున్నారు. పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో పోలిపాడ్యమి కన్నుల పండుగగా సాగింది. సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో 40 రోజుల నరసింహ మండల దీక్షలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్తరాంధ్ర జిల్లాల నుండే కాకుండా ఒడిశా రాష్ట్రం నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి దీక్షలు చేపట్టారు. మహిళలు అధిక సంఖ్యలో దీక్షలు తీసుకోవడం విశేషం. తులసి మాలలను స్వామివారి సన్నిధిలో అర్పించి వేద మంత్రాల మంత్రోచ్చరణ నడుమ ఆలయ మహాద్వారం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికకు అర్చకులు, అధికారులు, భక్తులు తరలివచ్చారు. సింహాద్రినాథుని చిత్రపటం వద్ద ప్రధాన అర్చకులు సీతారామాచార్యులు నేతృత్వంలో సాంప్రదాయ పూజలు చేసి భక్తులకు దీక్షామాలను వేశారు. దీక్షాపరులతో అర్చకులు నరసింహనామ మంత్రాన్ని స్తోత్రం చేయించారు. सुंदराय शुभांगाय मंगलाय महोदसे सिंहशैल निवासाय श्रीनृसिंहाय मंगलम. श्री 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 वराह लक्ष्मी नृसिंहस्वामी वारी दिव्य सन्निधिलो मंडल दीक्षापूर्वक మాలాధారణ అనే కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించుకోవడం జరిగింది. 2వ తారీఖు 12వ నెల ఇప్పుడు ప్రారంభం చేసుకుని మళ్ళీ 12వ తారీఖు 1వ నెల 2025 నాడు దీక్ష విరమణ జరుగుతుంది. అలాగే
32 రోజులు దీక్షా కార్యక్రమం తీసుకున్నారు ఎవరైతే ఉన్నారో వారి కోసం చెప్పని మళ్ళీ 12వ తారీఖుని ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని అక్కడి నుంచి వారు కూడా 12వ తారీఖునే దీక్షా విరమణ. మన హిందూ మత సంప్రదాయ ప్రకారంగా ఆలయ సంప్రదాయ ప్రకారంగా తిథులనే అందరూ కూడా పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఏదైతే కనుక కమిట్మెంట్ అయి ఉన్నామో మాకు విశేషమైన ఉత్సవాలు ఉన్నా కూడా ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం కూడా 12వ తారీఖునే దీక్షా విరమణ ముహూర్తం. అంచేత ఆ రోజునే దీక్షా విరమణకి మేము సిద్ధంగా ఉన్నాము. ఆ 10 సంవత్సరం డిసెంబర్ మొదటి వారంలోనే జరగచ్చు కాక అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు దాన్ని కూడా అంతే నియమంతో అందరూ కూడా శ్రద్ధగా పాటించవలసిందిగా విజ్ఞప్తి. పేంజల్ తుఫాన్ సోమవారం మరింత బలహీనపడింది. పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తున్న వాయుగుండం బలహీనపడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అలాగే ఉత్తరాంధ్ర, ఉమ్మడి విశాఖ జిల్లాల్లో కూడా మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాయలసీమ జిల్లాలో వరి పంటకు తీవ్ర నష్టం ఏర్పడింది. తమిళనాడుకు ఆనుకొని ఉన్న ఏపీ సరిహద్దుల్లోని జిల్లాలు నీట మునిగాయి. భారీ వర్షాల కారణంగా జలాశయాలకు వరద ఉధృతి పెరిగింది. పలు రిజర్వాయర్లకు ఉన్న గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయా జిల్లా యంత్రాంగాలను అప్రమత్తం చేసింది. తుఫానుకు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించింది. విశాఖ డైరీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. డైరీ ఎదుట మహాధర్నా చేపట్టిన ఉత్తరాంధ్ర పాడి రైతులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు రైతులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఆవు పాలు, గేదె పాలకు కనీస మద్దతు ధర ఇవ్వడం లేదంటూ ఉత్తరాంధ్ర పాడి రైతులు ఆందోళన బాట పట్టారు. సోమవారం విశాఖ BHEL ఎదురుగా ఉన్న విశాఖ డైరీ కార్పొరేట్ ఆఫీస్ ముందు ఉత్తరాంధ్ర పాడి రైతులు సుమారు 200 మంది మహాధర్నా నిర్వహించారు. తమకు కనీస మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ డైరీ గేట్లు దూకి లోపలికి దూసుకుపోయారు. దీంతో పోలీసులు, రైతులకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. డైరీ లోపల కూడా రైతులు ఆందోళనకు దిగారు. పాడి రైతులను పోలీసులు అడ్డుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో పోలీసులు విశాఖ డైరీ యాజమాన్యానికి వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. రెండు నెలల క్రితం ఆవు పాల ధర 3 రూపాయలు తగ్గించి కేవలం లీటరు 29 రూపాయలకు కొనుగోలు చేయడం దారుణమని రైతులు గగ్గోలు పెట్టారు. 250 కోట్ల రైతులు డబ్బులు డిపాజిట్లుగా పెట్టుకొని కనీసం డివిడెండ్లు కూడా ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గేదె పాలు లీటరుకు 100 రూపాయలు, ఆవు పాలు లీటరుకు 50 రూపాయలు ఇవ్వాల్సిందేనని, లేని పక్షంలో చైర్మన్, డైరెక్టర్లు తమ పదవులకు రాజీనామాలు చేయాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కోట్లాది రూపాయల సహకార రంగ రుణాలను సైతం కాజేస్తున్నారని ఆరోపించారు. తక్షణం పాల ధర పెంచకపోతే భవిష్యత్తులో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పాల రైతు సంఘం విజయనగరం జిల్లా కార్యదర్శి, విశాఖ డైరీ రైతులకు ఆవు పాల ధర తగ్గించింది. ఇప్పటికే సుమారు 2 నెలల క్రితమే మెమరాండం ఇచ్చాం. తర్వాత కూడా ఇక్కడ నిరసన కార్యక్రమం చేస్తూ యాజమాన్యానికి ఏమంటే ఆ రోజు చెప్పాం, తగ్గించిన పాల ధర మీరు పెంచి ఇవ్వాలని.
అప్పుడు యాజమాన్యం భారీలో నిర్ధారించి వచ్చే బిల్లులో కల్పిస్తామని చెప్పి వాగ్దానం చేసింది. 2 నెలలు అయినా సరే విశాఖ డైరీ ఎక్కడ నిమ్మకి నీరెత్తులు కదలలేదు. రైతులంతా అవమానంగా చూస్తుంది. ఎక్కడికక్కడ ఏమందంటే మా రైతులు రాకుండా సూపర్వైజర్లు పిఎస్లు పెట్టుకుని ఏమందంటే రైతులు రాకుండా అడ్డం పడుతుంది. ఇది చాలా అన్యాయం. విశాఖ డైరీ రైతులతో చిన్న చూపు చూడొద్దు. ఇప్పటికైనా సరే తగ్గించిన పాల ధరను పెంచండి. మార్కెట్లో అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి. వినియోగదారులకు ఎక్కడ పాల ధర తగ్గలేదు. కృత్రిమ ధరలు పెరిగింది, వైద్యం పెరిగింది, దానా పెరిగింది. ఉన్న భూముల్లో అంతే. ఇప్పటికే రైతులు భూములు వదిలిపోయే పరిస్థితి. ఈరోజు అన్ని రకాల రేట్లు పెరిగాయి. ఈరోజు ఫీడ్ రేట్లు పెరిగాయి, ఎరువుల రేట్లు పెరిగాయి. అన్ని రేట్లు పెరిగినప్పుడు అర్ధాంతరంగా ఎవరితోని చర్చ జరపకుండా ఆవు పాలకి 3 రూపాయలు పైచీలకి తగ్గించడం అనేది ఈరోజు పాల రైతుల మీద దాడి చేయడమే. ఎందుకంటే నీటి బాటిల్ అమ్ముతుంది ఈరోజు 20-25 రూపాయలు. అలాగే పాలు ఈరోజు లీటర్ 29 రూపాయలు ఇస్తున్నారంటే ఇది అత్యంత దుర్మార్గం. అది ఇప్పటికే వ్యవసాయ రంగం గిట్టుబాటు కాక, ఏ పంటలకు కూడా గిట్టుబాటు ధరలు లేక, సోమనాథన్ కంపెనీలు చెప్పాల్సిన అమలు జరపక ఈరోజు రైతాంగం పెద్ద ఎత్తున పాల సైడ్ డైవర్ట్ చేయారు. ఈరోజు సగం భూములు బతికేస్తానికి భూములు మారిపోయాయి. ఇలాంటి సందర్భంలో మరి విశాఖ డైరీ ఈరోజు సహకార రంగంలో ఉన్న ఈ డైరీ తగ్గిస్తే ఈ రాష్ట్రంలో అన్ని డైరీలు తగ్గిస్తాయి. ఈరోజు సంఘం డైరీలు తగ్గిస్తే అన్ని డైరీలు ఈరోజు తగ్గిస్తాయి. అంచేత ఇప్పటికే అమూలు అలాగే హెరిటేజ్ అన్ని డైరీలు కూడా ఇప్పటికే ఈ తగ్గించండి తగ్గిస్తున్నాయి. అంచేత ఈ రకం రేటు తగ్గించడం ఇది అన్యాయం. ఇందుకే డైరీ ఆస్తులు 100 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. రైతే రాజు అని చెప్తున్న ఈ ప్రభుత్వాలు రైతులు నడ్డి విరిచే పరిస్థితి చేస్తూ ఉన్నాయి. ఇది చాలా దుర్మార్గం అండి. ఈ రోజు గేదెల్ని ఆవుల్ని మేపుకొని జీవనం సాగిస్తూ ఉన్న ప్రజానికానికి ఈ రోజు పాలు రేటు గిట్టుబాటు ధర లేకుండా ఇవ్వడం చేస్తూ ఉన్నారు డైరీ యాజమాన్యం. ఇది చాలా తప్పండి. గేదెలు పెంచడం అంటే ఆషామాషాలు కాదు, గొడ్డు చాకరీ చేయాలండి. ఆ చాకరీతో గొడ్లు మేపి వాళ్ళు జీవనం సాగిస్తూ ఉన్నారు. అలాంటప్పుడు పాలు రేటు, ఆవు పాలు రేటు తగ్గించి, గేదె పాలు రేటు తగ్గించి వాళ్ళు ఉపాధి దెబ్బతీస్తున్నారు, వాళ్ళు నడ్డి విరుస్తూ ఉన్నారు. దీని మీద పెద్ద ఎత్తున మేము భవిష్యత్తులో ఉద్యమం చేస్తామండి. ఈ రోజు నడపలేకపోతే వదిలేయమనండి, చేత కాకపోతే వదిలేయమనండి, చేసి చూపిస్తాం. అంతేగాని తెల్లవారులు వేస్తే మహిళలు కానీ పురుషులు కానీ పాలు ప్రతి ఇంట్లోని కూడా పాలు ఉండాలి. ఆ పాలతోనే టీలు తాగుతారు. ఎవరండి చేసింది తప్పు? ఇంత దుర్మార్గం చేస్తూ ఉన్నారు. దానా రేట్లు పెరిగాయి, గడ్డి రేట్లు పెరిగాయి, అన్ని రేట్లు పెరిగి జీవనం సాగించలేకపోయిన పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి పాల రేటు పెంచాలని, జీవన ఉపాధి ప్రజలకి రైతులకి ముందుకు తీసుకెళ్లాలని. ఆవు పాల ధర కేవలం 29 రూపాయలకు కొనుగోలు చేస్తూ తమకు అన్యాయం చేస్తున్నారంటూ రైతులు గగ్గోలు పెట్టారు. 2 నెలల క్రితం తగ్గించిన ధరను తిరిగి పెంచకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయని పాడి రైతు సంఘం నాయకులు హెచ్చరించారు. వేగవంతమైన ప్లాన్ల ఆమోదం కోసం సింగిల్ విండో సిస్టమ్ ఏర్పాటు చేసే ప్రయత్నాలకు ప్రభుత్వం మద్దతు ఇస్తుందని హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత అన్నారు. క్రేడాయి విశాఖ చాప్టర్ ఆధ్వర్యంలో గాదిరాజు ప్యాలెస్ లో నిర్వహించిన 3 రోజుల ప్రాపర్టీ ఎక్స్పో ముగింపు వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉచిత ఇసుక విధానం, అక్రమ మైనింగ్ ను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలు నిర్మాణ రంగానికి ప్రయోజనం చేకూరుస్తున్నాయని తెలిపారు. క్రెడాయి విశాఖ చాప్టర్ 10వ ప్రాపర్టీ ఎక్స్పో విజయవంతంగా ముగిసింది. బీచ్ రోడ్లోని గాదిరాజు ప్యాలెస్లో 3 రోజుల పాటు జరిగిన ఎక్స్పోలో కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు, పరిశ్రమ వాటాదారుల నుంచి మంచి స్పందన వచ్చింది. పెద్ద ఎత్తున వచ్చిన వినియోగదారులు ప్రాపర్టీ ఎక్స్పోలో ఏర్పాటు చేసిన 71 స్టాల్స్ నుండి తమకు నచ్చిన ప్రాపర్టీని సొంతం చేసుకున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా పరిసర ప్రాంతాల్లో ప్రముఖ రియల్ ఎస్టేట్ బిల్డర్ సంస్థలు ఏర్పాటు చేసిన స్టాల్స్లో తమ ప్రాజెక్టులను ప్రదర్శించారు. వినియోగదారులు సొంతింటి కలను నిజం చేసుకునేందుకు, ఇన్వెస్ట్ చేసుకునేందుకు ఎక్కడెక్కడికో వెళ్లకుండా ఒకే వేదికపై అన్ని కంపెనీలను తీసుకువచ్చి క్రెడాయి విజయవంతంగా 10వ ఎక్స్పో నిర్వహించింది. ముగింపు వేడుకలకు హోంమంత్రి అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏపీ నుండి అత్యుత్తమ ఆర్కిటెక్చర్ విద్యార్థులకు బిఆర్ రాజు స్మారక అవార్డులను ప్రదానం చేశారు. Congratulations, the first year student CHS Venkatrathnam. I would like to invite on the dais third year student. So I request
భూ ఆక్రమణలపై ఉండే సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు కమిషనరేట్లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తామని మంత్రి అనిత హామీ ఇచ్చారు. దిగువ మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను నిజం చేయడంలో క్రెడాయి విశాఖ చాప్టర్ పాత్ర గణనీయమని అన్నారు. అనకాపల్లి జిల్లాలో కూడా నిర్మాణ రంగాన్ని బలోపేతం చేస్తూ పలు ప్రాజెక్టులు చేపట్టాలని కోరారు. ప్రభుత్వం నిర్మాణ రంగానికి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు. ఈరోజు ఇక్కడ నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. అందులో ఈరోజు ఈ సొంత ఇంటి కళను నెరవేర్చుకోవాలని చెప్పి చాలామందికి ఉన్న ఒక డ్రీమ్, అది సొంత ఇల్లు అనేది చాలా పెద్ద డ్రీమ్. దానికి ఒకే ప్లాట్ఫామ్ మీద ఒక పక్క బ్యాంకర్స్ కానీ, ఒక పక్క ఎవరైతే బిల్డర్స్ ఉన్నారో వాళ్ళు కానీ వీళ్ళందరూ వచ్చి ఒకే ప్లాట్ఫామ్ కింద తీసుకొచ్చి సామాన్య ప్రజలకి, దిగువ మధ్యతరగతి కుటుంబీకులకు కూడా సొంతింటి కళ నెరవేర్చే విషయంలో వీళ్ళందరూ ముందున్నందుకు ప్రత్యేకంగా వీళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. వీళ్ళందరికీ కూడా లాస్ట్ 5 years గవర్నమెంట్లో కూడా ఇసుక కూడా వాళ్ళకి దొరక్క చాలా ఇబ్బందులు పడి, భవన నిర్మాణ కార్మికులే కాకుండా అన్ని ఆస్పెక్ట్స్, ఇప్పుడు క్రీడా వాళ్ళు ఒక బిల్డర్ ఒక అపార్ట్మెంట్ కట్టాలంటే చాలామంది దాని మీద డైరెక్ట్లీ ఆధారపడి ఉండే మనుషులు ఉంటారు. వాళ్ళు లాస్ట్ గవర్నమెంట్లో చాలా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల, శాండ్ ప్రాబ్లం కానీ, ఇటువంటి ల్యాండ్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి ఉండటం వల్ల చాలామందికి డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ కనీసం తిండి లేకుండా ఉండే పరిస్థితి కనిపించింది. అటు భవన నిర్మాణ కార్మికులు కానీ, ఇటు వ్యాపారస్తులు కానీ వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. కానీ ఈ 5 నెలల కాలంలోనే ఒక ఊపిరి వచ్చినట్టుగా వీళ్ళకి బిల్డర్స్ అందరికీ కూడా ఒక ఊపిరి వచ్చినట్టుగా ఎన్డీఏ గవర్నమెంట్లో ఉంది. వాళ్ళు కూడా అదే ఎక్స్ప్రెస్ చేయడం, అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ సింగిల్ విండో విధానంలో వాళ్ళందరికీ కూడా పర్మిషన్స్ ఇచ్చే విషయంలో కానీ వాళ్ళ సూచనల సలహాలు తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేసి వాళ్ళందరికీ కూడా ఫీజిబిలిటీ ఎక్కడ ఇబ్బంది లేకుండా చేసుకునే బాధ్యత తీసుకుంటాం. అట్ ద సేమ్ టైం వాళ్ళు అడిగిన దాని మీద ఈ ల్యాండ్ గ్రాబింగ్స్కి సంబంధించి ఒక సెల్ని కూడా సిపి ఆఫీస్లో మేము కండక్ట్ చేస్తున్నామండి. ఎవరికైనా ల్యాండ్ సంబంధించిన ఇబ్బందులు ఏదైనా ఉన్నాయి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే ముందు ఆ సెల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి కంపల్సరీ ప్రొటెక్షన్ ఇచ్చే పరిస్థితి కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకుంటున్నారు. అన్ని రకాలుగా కూడా వైజాగ్ అభివృద్ధి చెందుతుంది. ఇటు భోగాపురం వైపే కాకుండా ఇందాక వాళ్ళకి అప్పీల్ పెట్టా, అనకాపల్లి జిల్లా వైపు కూడా వీళ్ళు తలొక సేవలను కొనసాగించాలని చెప్పి మనస్ఫూర్తిగా వీళ్ళందరినీ కూడా నేను కోరానండి. వాళ్ళు కూడా దానికి బాగా యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు కమింగ్ సూన్ అనకాపల్లి జిల్లా కూడా ఒక ఇండస్ట్రియల్ పర్పస్లో కానీ ప్రతి ఒక్క విషయంలోనే కానీ ఒక ముందంజలో పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడ కూడా ఉన్న ప్రజలందరికీ కూడా వీళ్ళ సేవలు వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తాను. క్రెడాయి 10వ ప్రాపర్టీ ఎక్స్పోలో కోట్లాది రూపాయల లావాదేవీలు జరిగాయి. సమయానుకూలమైన ఆమోదం కోసం సింగిల్ విండో వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, క్రెడాయి జాతీయ జాయింట్ సెక్రటరీ రాజా శ్రీనివాస్, విశాఖ చైర్మన్ కేఎస్ఆర్కే రాజు, అధ్యక్షులు ధర్మేందర్, గౌరవ కార్యదర్శి బి శ్రీను, ఎక్స్పో కన్వీనర్ గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాలిటెక్నిక్ విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు పాలిటెక్నిక్ ఫెస్ట్ ను నిర్వహిస్తుందని విశాఖ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపల్ కె నారాయణరావు వెల్లడించారు. కాంచరపాలెంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఇందుకు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ నెల 4, 5 తేదీల్లో 2 రోజుల పాటు జరిగే ఈ పాలిటెక్ ఫెస్ట్ ప్రదర్శనలో సుమారు 200 ప్రాజెక్టులు వస్తున్నాయని చెప్పారు. మొత్తం 27 పాలిటెక్నిక్ కాలేజీల నుంచి విద్యార్థులు తమ ప్రాజెక్టులను ఈ ఫెస్ట్ లో ప్రదర్శిస్తారని తెలిపారు. విద్యార్థుల్లో నాలెడ్జ్ ను మరింతగా పెంచేందుకు ఇటువంటి ఫెస్ట్లు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. మొదటి బహుమతిగా 25,000, రెండో బహుమతిగా 10,000 నగదు ఇస్తున్నట్టు వెల్లడించారు. సివిల్, మెకానికల్, కంప్యూటర్, ఈసీఈ వంటి అంశాల్లో 200 ప్రాజెక్టులు విద్యార్థులు వినూత్నంగా తయారు చేస్తారని తెలిపారు. ఫెస్ట్ ను తిలకించేందుకు వీలుగా 9, 10 తరగతి విద్యార్థులు రావాల్సిందిగా జిల్లా విద్యాశాఖ అధికారికి లేఖలు కూడా రాసినట్టు వెల్లడించారు. వైజాగ్ పాలిటెక్నిక్లో కండక్ట్ చేయమనేసి కమిషన్ ఉత్తర్వులు ఇచ్చారు. ఆ విధంగా మేము పాలిటెక్ ఫెస్ట్ కండక్ట్ చేస్తున్నాం. ఈ పాలిటెక్ ఫెస్ట్లో ఇంచుమించు 27 పాలిటెక్నిక్లు పార్టిసిపేట్ చేస్తున్నాయి. అందులో 8 గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ అనమాట, మిగతా 19 ప్రైవేట్ పాలిటెక్నిక్స్. అదేవిధంగా ఇంచుమించు ఈ యొక్క 27 పాలిటెక్నిక్స్ నుంచి 200 ప్రాజెక్ట్స్ అనేవి వస్తున్నాయి అన్నమాట. ఒక్కో ప్రాజెక్ట్కి 4 స్టూడెంట్స్ని అలౌ చేస్తున్నాం అనమాట. ఆ 4-5 తారీఖుల్లో వాళ్ళ తాలూకా భోజన వసతి అన్నీ కూడా కండక్ట్ చేస్తాం అనమాట. 4వ తారీఖున ఇనాగ్రల్ ఫంక్షన్ ఉంటుంది 10 గంటలకి. 5వ తారీఖున 5 గంటలకి వ్యాలిడిక్షన్ ఫంక్షన్ ఉంటుందన్నమాట. ఈ యొక్క రీజనల్ లెవెల్లో ఫస్ట్, సెకండ్ విన్ అయిన వాళ్ళకి ప్రైజ్ అమౌంట్ కూడా ఉంటుందన్నమాట. ఫస్ట్ ప్రైజ్ 25,000, సెకండ్ ప్రైజ్ 10,000 అనమాట. ఇది ఆ రోజు వ్యాలిడిక్టర్ రోజు ఇస్తామన్నమాట. దీనివల్ల ఈ ఫెస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పిల్లలందరూ కూడా
వైజ్ఞానిక సంబంధించిన విద్యార్థులు. సో వీళ్ళు ఏంటంటే టెక్నికల్ నాలెడ్జ్ నేర్చుకుంటారు. ఆ విధంగా ఇంకా వాళ్ళ యొక్క ఆలోచనని పదును పెట్టి ఏంటి భవిష్యత్తులో ఉపయోగపడే ప్రాజెక్టులు ఏం చేయొచ్చు, లేకపోతే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్కి ఎటువంటి ప్రాజెక్టులు తీసుకోవచ్చు అనేది వాళ్ళ యొక్క సృజనాత్మకతని వెలికి తీయడానికి అవకాశం ఉంటుందన్నమాట. మనకి 200 ప్రాజెక్టులు కూడా సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, అదేవిధంగా కంప్యూటర్ అండ్ రిలేటెడ్ బ్రాంచెస్ ఇంజనీరింగ్, అలాగే ఈసీఈకి సంబంధించి మనకి 200 ప్రాజెక్టులు దగ్గర మనకు వస్తున్నాయి అన్నమాట. అదేవిధంగా ఈ ప్రాజెక్టులను ఎవాల్యుయేట్ చేయడానికి యూనివర్సిటీ నుంచి అదేవిధంగా ఇండస్ట్రీస్ నుంచి మనం ఎక్స్పర్ట్స్ని పిలిపిస్తాం అన్నమాట. వాళ్ళు అన్ని ప్రాజెక్టులను చూసి ఎవాల్యుయేట్ చేసి ఫస్ట్ సెకండ్ ప్రాజెక్టులను ఏంటంటే ప్రైజ్ అమౌంట్ ఉంటుంది. అదేవిధంగా ప్రతి బ్రాంచ్లో ఒక 5 ప్రాజెక్టులు అనేవి మంచి ప్రాజెక్టులు అనేవి ప్రతి కాలేజ్ నుంచి ఒక 5 ప్రాజెక్టులు అనేవి స్టేట్ లెవెల్ టెక్ ఫెస్ట్కి వెళ్తాయి అన్నమాట. బీచ్ రోడ్లోని ఏయూ కన్వెన్షన్లో ఈ నెల 7వ తేదీన ఆంధ్ర యూనివర్సిటీ అలూమిని 2024 సదస్సును నిర్వహిస్తున్నామని వీసీ ఆచార్య శశభూషణరావు తెలిపారు. ఏయూ సైన్స్ టెక్నాలజీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సదస్సుకు ఎల్ఎన్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్, గౌరవ అతిథిగా ఆర్థోపెడిక్ సర్జన్ పద్మశ్రీ డాక్టర్ ఆదినారాయణరావు, మంత్రి నారా లోకేష్లు హాజరవుతున్నారని వెల్లడించారు. ఈ సదస్సులో అనేక ఐటీ అంశాలను చర్చించినట్టు తెలిపారు. ఏయూ అలూమిని అసోసియేషన్ ఏడాది పొడవునా ప్రభుత్వ పరిశ్రమల సమావేశాలు, సెమినార్లు నిర్వహించడానికి జీఎంఆర్ స్మార్ట్ హాల్లో మౌలిక సదుపాయాలు కల్పించినట్టు వెల్లడించారు. పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు, పరిశ్రమల అధిపతులను కూడా ఈ సదస్సుకు ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. This program is scheduled on 7th December 2024. So very soon our AAA team will brief you the program details. So prior to that, let me give some more brief introduction. We will be honored by several distinguished dignitaries like Sri Nara Lokesh Garu, MHRD and IT, Government of Andhra Pradesh, Mr. S.N. Subramanian, Chairman of L&T, who has led the L&T organization into a leader of AI, ML and IoT. Dr. G.M. Rao, we all know, a proud alumnus of Andhra University, founder chairman of AAA and founder chairman of GMR Industries. Padmasri Dr. S.V. Adinarayan Garu, Honorable Member of Parliament, Sri M. Sri Bharat. These are the prominent dignitaries who are attending and giving their speeches on that particular day. Guest of honor, Dr. Adnan Gar, who is a Padma Shri in medicine, he got it. So he is also coming for the occasion on 7th. And the whole program is being hosted by our Honorable HRD Minister, Sri Lokesh Garu. This time we are going to really highlight our pylon because it's in the memory of our great Tata, Ratan Tata Garu. So that is also being refurbished in such a way so that a memorable event it will become, so that we remember him very well, and the way he has given the support to the Andhra University in the form of TCS, right now coming up with the center. So that is another highlight which we are going to show. And all arrangements inside the auditorium has been done. At the same time, we are doing arrangements outside also, because we are expecting huge gathering by the alumni as well as students and faculty, and also the other dignitaries. So we would like to see that it goes very smooth, and then the event is becoming much successful, so that it is going to be a curtain raiser for our 100th year of our university, which is going to start from 25-26 onwards. కట్టమంచి రామలింగారెడ్డి గారి బర్త్డే, దాని నుంచి ఎవ్రీ ఇయర్ మనం December 2nd వీక్లో ఇచ్చేస్తున్నాం. ఈ విషయం కూడా మీరు హైలైట్ చేయొచ్చు. ఈ ప్రోగ్రామ్ 7th ఈవినింగ్ 3:30 to 5:15 అల్ని ఈవెంట్ ఉంటుంది. మెయిన్ ఈవెంట్ స్టార్ట్స్ at 5:30. అది ఒక 2 గంటల కాలం ఉంటుంది. అందులో నారా లోకేష్ గారు, మన హెచ్ఆర్డి మినిస్టర్ గారు, ఈజ్ ద హోస్ట్, అండ్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం గారు, ఎల్ఎన్టీ చైర్మన్ అండ్ చీఫ్ గెస్ట్, పద్మశ్రీ డాక్టర్ ఎస్పీ ఆదినారాయణ గారు గెస్ట్ ఆఫ్ ఆనర్, అండ్ ఎంపీ భరత్ గారు కూడా వస్తున్నారు. విశాఖ డైరీ యాజమాన్యం తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ అక్కేపాలెం లేబర్ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. విశాఖ డైరీ కోఆపరేటివ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్లకార్డులు ప్రదర్శించి ధర్నాకు దిగారు.
విశాఖ డైరీలో 1500 మంది ఉద్యోగులు ఉంటే అందులో 1050 మంది ఉద్యోగులు సిఐటిలో ఉన్నారని యూనియన్ నాయకుడు కుమార్ తెలిపారు. అయితే ఈ సంఘానికి గుర్తింపు లేదని, చర్చలకు పిలిచే సమస్య లేదని యాజమాన్యం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో చేసుకున్న ఒప్పందాలు అమలు చేయకపోతే ఈ నెల 6వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్తామని ఉద్యోగులు ముక్త కంఠంతో హెచ్చరించారు. చేయించుకుంటున్నారు వాళ్ళ చేత. వాళ్ళ యొక్క న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలని కోరుతూ వాళ్ళు రిప్రజెంటేషన్ యాజమాన్యాలకు అనేక సార్లు ఇవ్వడం జరిగింది. యాజమాన్యం పిలిచి వీళ్ళతో చర్చించి 3 సార్లు కొన్ని డిమాండ్లు కూడా అంగీకరించారు, పరిష్కారం చేస్తామని చెప్పి. కానీ తర్వాత మాట మార్చి మేమేమి మా డిమాండ్లు పరిష్కారం చేయలేం, మా డైరీ బోర్డులో పెట్టిన తర్వాత మాత్రమే మాట్లాడతామని చెప్పి ఈ రకంగా తాత్సారం చేసి చర్చలకు రాకుండా బదిలీలని లేదంటే ట్రైనీ కార్మికులని ఇటువంటి పేర్లు చెప్పి అగ్రిమెంట్ వర్కర్స్ అని సంవత్సరాల తరబడి వీళ్ళ చేత బానిసల్లాగా పనిచేయించుకుంటున్నారు. కనీస వేతనాలు కానీ సెలవులు కానీ ఉద్యోగ భద్రత కానీ ఏదీ లేకుండా వెట్టి చాకరీ చేయించుకుంటూ ఉన్నారు. దీనితో కార్మికులందరూ కూడా చార్టర్ ఆఫ్ డిమాండ్స్ ఇవ్వడం, అలాగే 100కి 90% మంది 1500 మంది పైబడి కార్మికులు ఉద్యోగస్తులు ఉంటే అందులో 1050 మంది పైబడి సిఐటిలో అనుబంధ సంఘంగా విశాఖ డైరీ కోఆపరేటివ్ ఎంప్లాయీస్ యూనియన్లో సభ్యులుగా చేరడం జరిగింది. యాజమాన్యం మీ యూనియన్ గుర్తించమని చెప్పి వేరే పోటీ యూనియన్ తీసుకొని వచ్చి కార్మికుల మధ్య ఐక్యత చేల్చడం కోసం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉంది. లేబర్ డిపార్ట్మెంట్ అధికారుల దగ్గర కూడా మేము 6వ తారీఖు తర్వాత నుంచి మా జనరల్ బాడీ పెట్టుకొని అటు కాంట్రాక్ట్ లేబర్ కానీ ఇటు ఎంప్లాయీస్ యూనియన్ కానీ ఈ జనరల్ బాడీలో మేము ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. 21వ తారీఖు నుంచి రిలే నిరాహార దీక్షలు ఉమ్మడిగా 2 యూనియన్లు కలిపి చేయడానికి, అదేవిధంగా 24వ తారీఖుని మహాధరణ కార్యక్రమం నిర్వహించి సుమారు 1000 మంది పైచీలకు ఉద్యోగులతో గేటు దగ్గర బైఠాయించడం జరిగింది. అదేవిధంగా ఈ ఏదైతే సమ్మె నోటీస్ 22వ తారీఖున ఇచ్చాం, కానీ సమ్మె నోటీస్పై మేనేజ్మెంట్ వారిని మమ్మల్ని జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబరు జాయింట్ మీటింగ్ పిలవడం జరిగింది. 30వ తారీఖున మీటింగ్కి వచ్చినప్పుడు కూడా మేనేజ్మెంట్ తన మొండి వైఖరి వేయకుండా జాయింట్ మీటింగ్కి అటెండ్ అవ్వలేదు. అటెండ్ అవ్వడంతో పాటు అవ్వకపోవడంతో పాటు కొంతమంది కొత్త ఆఫీసర్లను తీసుకొచ్చి ఏదైతే యూనియన్ ఉందో దీనికి వ్యతిరేకంగా మేనేజ్మెంట్ కూడా మరో యూనియన్ని తయారు చేయడం జరిగింది. ఆ యూనియన్ ఏదైతే ఉందో ఆ యూనియన్ సభ్యులు ఈ యూనియన్లో ఉన్నటువంటి సభ్యులే కాకుండా ఈ డైరెక్టర్లు ఎవరైతే బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఉన్నారో వాళ్ళు కొంతమంది సెక్షన్ ఆఫీసర్సు మేనేజర్సు ఈ మా దగ్గర ఉన్నటువంటి సభ్యులను అన్ఫెయిర్ లేబర్ ప్రాక్టీస్ పాల్పడి భయభ్రాంతులు గురి చేసి బలవంతంగా సంతకాలు పెట్టిస్తున్నారు. అయినా సరే ఇష్టం లేని వాళ్ళు వెళ్ళిపోతారని మేము ఊరుకున్నాం. కానీ చాలా ఇంకా నిరంకుశంగా సుమారు 2004 నుంచి 20 సంవత్సరాలు ఇక్కడ ఎటువంటి ట్రేడ్ యూనియన్ యాక్టివిటీ లేకుండా చేసి ఉద్యోగులకి స్టాట్యూటరీగా ఎంప్లాయీస్ యూనియన్ కానీ కాంట్రాక్ట్ లేబర్ కానీ అదేవిధంగా అనాథేళ్ళు ఎన్నేళ్ళు అయినా సరే అలాగే 20, 25 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి కూడా కాంట్రాక్ట్ లేబర్స్గా అగ్రిమెంట్స్గా ఉంచేసి పర్మనెంట్ చేయలేదు. అదేవిధంగా పర్మనెంట్ ఉన్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకు కూడా స్టాట్యూటరీగా రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవి ఇవ్వలేదు. ఇలా మేమందరం కడుపుమండి ఈ పెట్టుకున్నటువంటి యూనియన్ మీద సస్పెక్టెడ్గా ఉంది, దీని మీద ఎగ్జామినింగ్ చేసి యూనియన్ను మీరు ఫైనలైజ్ చేయండి, ఆ తర్వాత మేము జాయింట్ మీటింగ్కి అటెండ్ అవుతామని చెప్పి ఈరోజు సీనియర్ జనరల్ మేనేజరు విశాఖ డైరీ వారు ఇక్కడికి లెటర్ పంపించడం జరిగింది. దానిపై అసిస్టెంట్ కమిషనర్తో మా ఏవైతే రికార్డ్స్ ఉన్నాయో ఈ రికార్డ్స్ వెరిఫై చేయమని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పారు. మేము పక్కాగా ఆడిట్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నాం. లాస్ట్ 5 years అడిగారు, తెచ్చాం. అదేవిధంగా మినిట్స్ బుక్స్ ఉన్నాయి, అదేవిధంగా అడ్మిషన్ రిజిస్టర్ ఉంది. అందరు ఉద్యోగుల తాలూకా పంజాబ్ హోటల్ జంక్షన్ సాయినగర్ లో కొలువైన కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో మహా అన్నదానం నిర్వహించారు. నెల రోజుల పాటు కార్తీక మాసోత్సవాలు వైభవంగా నిర్వహించిన అనంతరం 1వ తేదీన స్వామివారికి కుంభాభిషేకం నిర్వహించారు. కార్తీక మాసం ఆఖరి రోజున మహా అన్నదానం నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. अन्नपूर्णे सदापूर्णे शंकर प्राणवल्लभे ज्ञान वैराग्य सिद्ध्यर्थम भिक्षां देहि च पार्वती माता च पार्वती देवी पिता देवो महेश्वरः बांधवा शिवभक्ताश्च स्वदेशो भुवनत्रयम् अंदरिकी అన్నం అనేటువంటి ఉద్దేశంతో కార్తీక మాసం నెల రోజులు పూజలు ముగించుకొని పోలుపాడ్యమి సందర్భంగా విశేషమైనటువంటి జనాదరణతో ఎంతో చక్కగా రుచిగా శుచిగా వంటలన్నీ కూడా ఏర్పాటు చేసి నేను రాత్రి నుంచి కూడా స్వాములందరూ కూడా దీక్షల్లో ఉండి నియమంగా చక్కగా వంటలన్నీ కూడా ఏర్పాట్లు చేశారు. కమిటీ వారు, దేవాదాయ శాఖ వారు, అలాగే సాయినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు,
సాయినగర్ వెల్ఫేర్ యూత్ అసోసియేషన్ వారు కూడా ఎంతగానో సహకరించి దాతలు, భక్తులు, సేవకులు అలాగే ఎంతో విశేషంగా శ్రమ రూపేణ, ధన రూపేణ, వస్తు రూపేణ విరాళములు అందించారు. శ్రమని కూడా విరాళంగా అందించడం కూడా చాలా విశేషం. వాలంటీర్గా అందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చి కాలనీ వాసులైతేనేమి, నిత్యం వచ్చేటువంటి భక్తులైతేనేమి ఎంతో శ్రద్ధాభక్తులతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందరూ కూడా వచ్చేసి ఈ ప్రసాదాన్ని స్వీకరించారు. సునీల్ కుమార్ అండి. కాశీ విశ్వేశ్వర దేవస్థానం గురించి చెప్పుకోవాలంటే నేను ఇక్కడికి వచ్చి ఒక లాస్ట్ 8 years నుంచి ఉన్నానండి. ఇక్కడ ఒక డోనర్గా ఉన్నాను. స్వామివారు అవకాశం ఇచ్చారు. ఇక్కడ ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో చాలా విశేషమైనటువంటి పూజలు జరుగుతాయి. ఇక్కడ భక్తజన సందోహం ఎలా వస్తుంది అంటే అండి, మనం చూస్తే ఇది నార్మల్ టెంపుల్లో అనిపించదు. ఏదో కాళహస్తో లేకపోతే శ్రీశైలం లాంటి ఒక పెద్ద ఆలయం ఎలా అయితే మనం చూసుకుంటాం, ఫీల్ అవుతామో ఆ విధంగా ఇక్కడికి వస్తారండి జనాలు. ప్రతి సోమవారం ఇక్కడ నిత్యం 1500 నుంచి 3000 మధ్యలో మనకు అన్నదానం ప్రతి సోమవారం జరుగుతుందండి ఆ స్వామివారి ఆశీస్సులతో. అది కాకుండా ప్రత్యేకంగా కార్తీక మాసం మొత్తం 30 రోజులు చాలా నిష్టగా ఇక్కడ ఉండేటటువంటి బ్రహ్మగారులు, అర్చకులు అందరూ చాలా దీక్షతో చేసి వచ్చే ప్రతి భక్తుడికి వాళ్ళకు కావాల్సిన విధంగా స్వామివారికి వాడి యొక్క ఆశల్ని, కోరికల్ని అన్నీ చేరవేస్తూ అన్నీ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా నిరాశ చెంది వెళ్ళిన సందర్భాలు లేవండి. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడాను చాలా హ్యాపీగా వెళ్ళినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయండి. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈరోజు శ్రీ 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 కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానం నందు మరి మహా అన్నదాన సంరాధన జరుగుతుంది. మరి భక్తులు తండోపతండాలుగా విచ్చేసి ఇక్కడ స్వామివారి ప్రసాదం స్వీకరిస్తున్నారు. మరి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ అందుకూరు శివాజీ శర్మ గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి మహా అన్న సమారాధనకి భక్తులు ఇచ్చేసి స్వామివారి ప్రసాదం స్వీకరిస్తున్నారని, అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా విచ్చేసి స్వామివారి ఆశీస్సులు తీసుకుంటున్నారని తెలియజేస్తారు. కేజీహెచ్లో పోలీస్ కుటుంబ సభ్యులకు మెడికల్ క్యాంప్ పెద్ద ఎత్తున నిర్వహించారు. సిపి శంకరప్రత బాగ్చి, కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్ నేతృత్వంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. సిపి బాగ్చి ఈ శిబిరాన్ని ప్రారంభించారు. జూలై 1వ తేదీ డాక్టర్స్ డే సందర్భంగా తాను విశాఖలో సిపిగా బాధ్యతలు చేపట్టారని బాగ్చి చెప్పారు. మొదటిగా పోలీస్, హోంగార్డుల ఆరోగ్యాలు, రెండవదిగా వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యాలపై దృష్టి సారించినట్టు వెల్లడించారు. నిరంతరం విధుల్లో ఉన్న పోలీసులకు ఊబకాయం పెద్ద సమస్యగా మారిందన్నారు. అలాగే డయాబెటీస్, బీపీ, క్యాన్సర్లతో చాలా మంది బాధపడుతున్నట్టు తెలుస్తుందన్నారు. అయితే వీరికి తొలుత వైద్య పరీక్షలు నిర్వహించి అధిక బరువు ఉన్నవారికి డైట్, ఎక్సర్సైజ్ చేయాల్సిందిగా సూచిస్తున్నట్టు చెప్పారు. ఇలా ఎక్సర్సైజ్ చేసి సాధారణ స్థితికి వచ్చిన పోలీసులను ప్రతి నెల జరిగే క్రైమ్ సమావేశంలో వారిని సన్మానిస్తారని సిపి తెలిపారు. పోలీసులకు వైద్య పరీక్షలు నిర్వహించే బాధ్యతను తమ వైద్యులో సక్రమంగా నిర్వహిస్తారని సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పోలీసు కుటుంబ సభ్యులు, వైద్యులు పాల్గొన్నారు. రాత్రి పోలీసు వాళ్ళు పనిచేయాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఇది మా కర్తవ్యం. మీ ఆరోగ్యం కాకుండా మీ కుటుంబ సభ్యులు కూడా అందరూ ఆరోగ్యంగా ఉండాలి. అది మేము ఎన్ష్యూర్ చేయాలి. ఈ కర్తవ్యం చేయడానికి నేను కేజీహెచ్ సూపరింటెండెంట్ సార్ దగ్గరికి వెళ్తే, డాక్టర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు వెంటనే సానుకూలంగా స్పందించి ఏర్పాటు చేసినందుకు మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఫిజికల్ హెల్త్ గురించి ఆలోచిస్తున్నాం. మనకు ఈరోజు కేటగరైజ్ చేస్తున్నాం. పోలీస్ వాళ్ళు ఎవరెవరు ఓవర్ వెయిట్, ఎవరెవరు ఒబీస్ కేటగిరీ, అది చూసి తర్వాత వాళ్లకు ప్రతిరోజు మేము మన ప్రతి పోలీస్ స్టేషన్లో అండ్ ఏఆర్ గ్రౌండ్స్లో కంపల్సరీ యోగా స్టార్ట్ చేసాము. యోగాసన అవైలబుల్ పర్సనల్ యోగాసన చేయాలి ప్రతిరోజు పొద్దున. అది ఏడీసీపీ సిఆర్ గారికి రిక్వెస్ట్ చేశాము, ఆయన మానిటర్ చేస్తున్నారండి. తర్వాత ఓవర్ వెయిట్ అండ్ ఒబిసిటీ కేటగిరీలో ఉన్న వాళ్ళందరికీ డయట్ అండ్ ఎక్సర్సైజ్ మనం సైకియాట్రిక్ కౌన్సిలింగ్ కూడా అందరికీ ఇస్తే వాళ్లకు ఇంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనసులో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈరోజు అందరూ యాంగ్జైటీ అంటే అందరికీ ఉన్నాయి. చాలా మందికి నిద్ర కూడా రాదు. ఒకటి యాంగ్జైటీ వల్ల, లేకపోతే డిప్రెషన్ వల్ల, లేకపోతే బోత్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్. అది చేస్తే తర్వాత మాకు చెప్తే ఈ కారణం వల్ల యాంగ్జైటీ ఉంది, డిప్రెషన్ ఉంది, ఆ ఇష్యూస్ కూడా మేము ట్రై చేస్తాం. ఫస్ట్ పోలీస్ సిబ్బంది బాగుంటే మనకి అన్ని ఆస్పెక్ట్లోనూ మనకు బాగుంటుంది. వాళ్ళని సహకరించి వాళ్ళ తాలూకా ఫ్యామిలీస్ బాగుంటే డెఫినెట్గా పోలీసులు ఇంకా బాగా పనిచేస్తారని ప్రతిసారి నొక్కి ఒక్క నుంచి చెప్పేవారు. మీరు ఎలాగైనా ఈ కార్యక్రమం చేయాలని నాకు
సార్ని మొట్టమొదటిసారి కలిసినప్పుడు నన్ను అడిగిన ఫస్ట్ ఇది, సార్ మీరు ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మేము సర్వదా కృతజ్ఞతలు. ఎందుకంటే సర్వీస్ చేయడానికే మేము ఇక్కడ ఉన్నాం, మాకు పని కావాలి, మీరు ఆ పని కల్పించారు. అందుకు మేము డెఫినెట్గా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈ పని చేసే కార్యక్రమంలో మా డాక్టర్లు డెఫినెట్గా మీకు ఎప్పుడు అండగా ఉంటాం. తిరుమల శ్రీవారి లక్ష్మీ కాసుల హారం శోభాయాత్ర తిరుచానూరులో వైభవంగా జరిగింది. శ్రీవారి ఆలయం నుంచి అదనపు ఈవో వెంకయ్య చౌదరి లక్ష్మీ కాసుల హారాన్ని తిరుచానూరులోని శిల్పారామం పసుపు మండపం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఈ శోభాయాత్ర మాడవీధుల గుండా ఆలయానికి తీసుకువెళ్లారు. శ్రీవారి ఆభరణాల్లో లక్ష్మీ కాసుల హారం అత్యంత ప్రధానమైనదని చైర్మన్ నాయుడు తెలిపారు. పౌర్ణమి గరుడ సేవ సందర్భంగా ఈ హారాన్ని మలయప్ప స్వామివారికి అలంకరిస్తామని వెల్లడించారు. సాక్షాత్తు స్వామివారు ధరించే ఈ హారాన్ని గజవాహనం, గరుడ వాహన సేవలు సందర్భంగా పద్మావతి అమ్మవారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు స్వామివారి లక్ష్మీ కాసుల హారాన్ని సాంప్రదాయబద్ధంగా ఊరేగించి తిరుచానూరు అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. ఇక్కడ మనకి గరుడ వాహనం ఎలా ఇంపార్టెంటో అలానే గజవాహనం కూడా చాలా ప్రసిద్ధి చెందింది తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో. ఈరోజు కాసుల హారాన్ని సాయంత్రం అమ్మవారి ఊరేగింపులో అలంకరించడం జరుగుతుంది. ఇది చాలా సాంప్రదాయబద్ధంగా అనేక సంవత్సరాలుగా వస్తున్న సాంప్రదాయాన్ని ఈరోజు కూడా అలానే పాటిస్తున్నాం. ఓం నమో వెంకటేశ్వర. తిరుపతిలో స్థానిక శ్రీవారి దర్శనానికి టోకెన్లు ఇచ్చే కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు శ్రీకారం చుట్టారు. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో స్థానికులకు శ్రీవారి దర్శనానికి సంబంధించిన టోకెన్లు ఆయన అందజేశారు. స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించడం పట్ల సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు నవంబర్ 18న జరిగిన టీటీడీ బోర్డు తొలి సమావేశంలో ప్రతి నెల మొదటి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్టు చైర్మన్ నాయుడు తెలిపారు. మహతి ఆడిటోరియంలో 7 కౌంటర్లు, తిరుమల బాలాజీ నగర్లోని కమ్యూనిటీ హాల్లో 3 కౌంటర్లు ఏర్పాటు చేశామని ఈవో శ్యామలరావు వెల్లడించారు. ప్రస్తుతం తిరుపతిలో 2500, తిరుమలలో 500 టోకెన్లు జారీ చేస్తామని చెప్పారు. ఒరిజినల్ ఆధార్ కార్డుతో తిరుపతి అర్బన్, రూరల్, చంద్రగిరి, రేణుగుంట, తిరుమల నివాసితులకు ఈ టోకెన్లు జారీ చేస్తామన్నారు. ఒకసారి దర్శనం చేసుకున్న వారు 90 రోజుల తర్వాత మాత్రమే తదుపరి దర్శనానికి అర్హులని స్పష్టం చేశారు. మొట్టమొదటి సమావేశంలోనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా ఇక్కడ ఎవరైతే అధికారులు ఉన్నారో ఇంత తొందరగా వీళ్ళు అమలు చేస్తారనేది కూడా సాధ్యమవుతుందని నేను అనుకోలేదు. కానీ అతి తొందరలో వీళ్ళందరూ కూడా రాత్రిపగలు కష్టపడి మీకోసం ఈ ఏర్పాట్లన్నీ చేశారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం. ఇందులో వేరే వాటికి తావు లేకుండా మీరు నిర్భయంగా ఇచ్చిన అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని దర్శించుకుంటారని చెప్పేసి స్వామివారిని కోరుకుంటూ ఉప ముఖ్యమంత్రి గారికి, చైర్మన్ గారికి కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుకుంటూ ఆ రోజు ఎన్నికలకు ముందు తిరుపతి వాసుల కోరిక చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు రావడం, తిరుమల స్థానికులకు దర్శన భాగ్యం వెంటనే కల్పిస్తామని మాట ఇవ్వడం, ఇచ్చిన మాట ప్రకారం నెరవేర్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళకి మన చైర్మన్ గారికి, అది కూడా చైర్మన్ గారు మొట్టమొదటి పాలక మండలి మీటింగ్లో
ఈ యొక్క అవకాశాన్ని తిరుపతి ప్రజలకు కల్పించారు. జీవితంలో ఎప్పుడూ ఎన్డీఏ కూటమి గౌరవ చంద్రబాబు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని మర్చిపోలేని విధంగా తిరుపతి ప్రజలు కాపాడుకుంటారని. లెస్ దెన్ 30 సెకండ్స్లో మనం టికెట్ జనరేట్ చేసి భక్తులకి అందజేయటం జరుగుతుంది. ఎక్కడా కూడా వెయిటింగ్ పీరియడ్ లేకుండా చర్యలు తీసుకోవటం జరిగింది. అలానే లాస్ట్ 3 రోజుల నుంచి కూడా విపరీతమైన వర్షం ఉన్నా కానీ టీటీడీ అధికారులు కానీ మా విజిలెన్స్ సిబ్బంది కానీ రెండు కూడా కోఆర్డినేట్ చేసుకొని 2 చోట్ల కూడా భక్తులకు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఇది చాలా మైల్ స్టోన్. చాలా రోజుల తర్వాత కూడా టీటీడీ పాలక మండలి మొదటి సమావేశంలో తీసుకున్న రిజల్యూషన్ని చాలా ఫాస్ట్గా, అంతేవిధంగా చాలా ఫాస్ట్గా కూడా అధికారులందరూ కూడా సిస్టాన్ని, ఐటీ సిస్టాన్ని కూడా ఇంప్రూవ్ చేసుకొని, అలానే ఈ రకమైన దర్శనం కల్పించడం వలన మళ్ళీ బయట భక్తులకు ఏమన్నా అనే డౌట్ కూడా రావచ్చు. వాళ్ళకి తగ్గించి ఇలా ఇస్తున్నారన్నది ఆ రకమైనవి ఇవి కూడా ఎస్ఎస్డీలు కానీ. ప్రజల నుంచి వచ్చిన అర్జీలు పునరావృతం కాకుండా అర్జీదారులతో అధికారులు స్వయంగా మాట్లాడాలని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ఆదేశించారు. కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 211 విజ్ఞప్తులు వచ్చాయి. వీటిని 48 గంటల్లోపు ఓపెన్ చేసి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని కలెక్టర్ జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టర్ తో పాటు జేసీ మయూర్ అశోక్, డిఆర్ఓ భవానీ శంకర్, ఆర్డీఓ శ్రీలేఖ, జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ వర్మలు ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఇందులో రెవెన్యూకు 78, జీవీఎంసీకి 60, పోలీస్ శాఖకు 15, మిగతా విభాగాలకు 58 వినతులు వచ్చాయి. అన్ని సాధనల్లో ధ్యానం గొప్పదని నిష్కామ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అరుణాజీ అన్నారు. ఏయువైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో ధ్యానంపై 2 రోజుల పాటు జరిగిన ప్రవచనాలు ముగిశాయి. శ్రమ తక్కువ, ఫలితం ఎక్కువ అన్న రీతిలో సాధన, ధ్యానం ఉంటుందని చెప్పారు. పూజ, సహస్రనామం, జపం క్రమంలో ధ్యాన ప్రక్రియ సాకారమవుతుందన్నారు. చింతన సరళంగా ఉన్నప్పుడే మనసు కుదుట పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కోశాధికారి భారతి, కార్యదర్శి ఎం అనురాధ, వైస్ చైర్మన్ శాంతిప్రియ తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటిది ఇక్కడ ఉచ్చ జపం. ఉచ్చ జపం అంటే నేను జపమాల తిప్పుతున్నాను, పైకి చెప్తున్నాను. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ఇది ఉచ్చ జపం. ఇది పరిశుద్ధి గోచరం, అంటే మీ అందరికీ వినిపిస్తుంది నా జపం. ఉచ్చ జపం కన్నా శ్రేష్టమైనది మంద జపం అంటున్నారు. ఇక్కడ మంద జపం అంటే ఇది స్వశృతి గోచరం. నేను నెమ్మదిగా మంత్రం చెప్పుకుంటున్నాను, అది నాకే వినిపిస్తుంది. నా చూసారండి స్టెప్స్. పూజ, సహస్రనామం, సహస్రనామం కన్నా శ్రేష్టమైనది ఇక్కడ ఉచ్చ జపం. ఉచ్చ జపం కన్నా శ్రేష్టమైనది మంద జపం. మంద జపం కన్నా శ్రేష్టమైనది చిత్తజం జపం. చిత్తజం జపం కన్నా శ్రేష్టమైనది ధ్యానముత్తమం. ధ్యానానికి ఎప్పుడైతే ధ్యానయోగి కూర్చుంటాడో చింతనం సరళంగా ఉండాలి. అంటే వెంటనే ధ్యాన వస్తువు వైపు వెళ్ళిపోవాలి. విరల తప్పకుండా వెళ్ళి రావడం, వెళ్ళి రావడం, వెళ్ళి రావడం అలా ఉండకూడదు. దగ్గర చేసుకొని పూజ చేస్తాం. చాలా మనకి దాంట్లో శ్రమ ఎక్కువ, కలిగే ఫలితం తక్కువ. దీనికన్నా కొంచెం ఉత్తమైంది స్తుతి అండి. అంటే మనం విష్ణు సహస్రనామం కానీ లక్ష్మీ సహస్రనామం నా స్తుతి కన్నా ఒక స్టెప్ ఎదిగితే మనకి జపం అండి. జపం అంటే మనం ఒక్క నామం, ఇన్ని సహస్రనామాలు పడిపోయి ఒక్క ఆత్మ గురించి కూడా చెప్పారు. మనము భగవంతుడు ఒకటి అనేది ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ చేయగలమో
అప్పుడే మీరంతా ఇంత సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలండి. ఫ్యూచర్లో కూడా చాలా కార్యక్రమాలు మేము చేపడతాం. అప్పుడు కూడా మీ అందరి స్పందన ఇలాగే ఉండాలని ఆశిస్తున్నామండి. హెడ్లైన్స్ మరోసారి. కాకినాడ పోర్ట్ కేంద్రంగా బియ్యం మాఫియాపై కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. సీఎం చంద్రబాబుతో 2 గంటల పాటు సమావేశమైన డిప్యూటీ సీఎం పవన్. ఆన్లైన్లో డ్రై ఫ్రూట్స్ ఆర్డర్ చేస్తే గంజాయి సరఫరా చేస్తున్నారు. బీహార్కు చెందిన 4గురిని అరెస్టు చేసి 120 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్న డీసీపీ అజిత. ఘనంగా ప్రారంభమైన కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు. తొలి పూజ చేసిన దక్షిణ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్. సింహగిరిపై భక్తి శ్రద్ధలతో నరసింహ దీక్షల ప్రారంభం. వందలాదిగా తరలివచ్చిన భక్తులు దీక్షల పరమార్థాన్ని వివరించిన ప్రధాన అర్చకులు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తున్నానండి ఎస్టీవీ న్యూస్. నమస్తే.